నేడు ప్రకటించిన ఇంటర్ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరూ అధైర్యపడొద్దని, నిరాశకు లోనే క్షణిక ఆవేశంలో ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దని, తిరిగి పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించడానికి గొప్ప అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు రాని వచ్చినాయి. ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఉత్తీర్ణు కానటువంటి విద్యార్థులకు, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా నేను ఒక చిన్న సూచన ఏం చేస్తున్నంటే, ఈ మార్కులు తక్కువ వచ్చిన అనేటువంటి దాని మీద బలవత్మరణానికి, సమాజం నుంచి వచ్చేటువంటి సూటిపోటు మాటలకు, ఎవరికో ఎక్కువ వచ్చిన కంపారిజన్తో దీంతో ఇబ్బంది పడొద్దు అనేటువంటి దాని మీద మీరు ధైర్యంగా ఉండాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి చదువుకొని మంచి ఫలితాలు వచ్చేటువంటి దానికి ముంగటుండాలి. కనుక ఈ భరత్ మరణాలకు వీళ్ళు అనేటువంటి దానికి దయచేసి చెప్తున్నా కదా, ఏ విద్యార్థిని కానీ ఏ విద్యార్థి కానీ బలవత్ మరణానికి పాల్పడొద్దు అనేటువంటి విషయాన్ని మీరు ధైర్యంగా, సంకల్పంగా, విశ్వాసంగా, నమ్మకంగా తెలంగాణ రాష్ట్రానికి యువతనే ఒక ఆదర్శవంతంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.